హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారు, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలానే సపోర్ట్ చేయండి. తమ్ముడేలు చూస్తే మీకు అర్థమైంది కదండి. అవునండి, నేనైతే ఈ రోజు చామంతి పూలతో అలానే గులాబీ పూలతో అయితే వేణి చేస్తాను. చామంతి పూలతో అయితే ఒక అందమైన పూల జడ అయితే చేస్తున్నాను. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. మీకు యూజ్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, ఇంకా మీ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి. నేనైతే తెల్ల చామంతి పూలు, ఇంకా ఎల్లో కలర్వి, వైట్ కలర్వి, అలానే రెడ్ కలర్ ఫ్లవర్స్ చిన్నవి ఉంటాయి కదా, రోజ్ ఫ్లవర్స్, అవి అయితే తీసుకున్నాను. ఇంకా వాటికి ఇదిగోండి చామంతి పూలకైతే ఇట్లా బ్యాక్ సైడ్ ఇట్లా అవి ఉన్నాయి కదా, అవి అయితే కట్ చేసుకోవాలన్నమాట. అవి కట్ చేసుకున్నాక ఇదిగోండి ఇలా అయితే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు వీటిని ఇట్లా నేను ఒక అట్ట ముక్క లాగా తీసుకున్నాను కదా, ఒక షీట్, దానికైతే పెట్టి లైన్ గా 1 by 1 అయితే ఇట్లా కుట్టుకోవాలి అన్నమాట. సూది దారంతో ఇట్లా కుట్టుకోవాలి 1 by 1. ఇదిగో నేను చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ 1 by 1 ఇంకా ఇక్కడ మనకు కావాలనుకుంటే ఇంకా ఏమైనా ఫ్లవర్స్ కూడా యాడ్ చేసి ఇట్లా మొత్తం కుట్టుకోవచ్చు. ఇంకా కొంచెం పెద్ద ఫ్లవర్స్ అయితే ఇంకా బాగుండేది. ఇవి అన్ని కొంచెం చిన్న ఫ్లవర్స్ అవ్వడం వల్ల కొంచెం చిన్నగా వచ్చింది. అయినా పర్లేదు, మీరు ఈసారి నెక్స్ట్ టైం ట్రై చేసేటప్పుడు చిన్న ఫ్లవర్స్ కాకుండా కొంచెం పెద్ద ఫ్లవర్స్ తీసుకొని ట్రై చేయండి. ఎందుకంటే జడకి చాలా బాగా కనిపిస్తుంది, జడకి కూడా చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉంటుంది అన్నమాట. చాలా నీట్ గా చాలా బాగుంటుందండి. ఎవరైనా ఇంకా ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా న్యూగా అయితే చామంతి పూలు వేస్ట్ అవ్వకుండా, ఇంకా చామంతి పూలు ఎక్కువ ఉంటే ఇంట్లో ఏం చేయాలి, ఎలా చేయాలి అని ఆలోచించే వాళ్ళు ఇట్లా సింపుల్ గా చిన్నపిల్లలకి, ఇంకా చిన్నపిల్లలకి ఏమైనా స్కూల్లో ఫంక్షన్స్ కి, పండగలకి ఇట్లా అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేనైతే ఇట్లా ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను. ఇంకా మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. నాకు తెలిసి బాగా వస్తుంది. ఎందుకంటే నాకంటే ఇంకా పెద్ద ఫ్లవర్స్ తీసుకోండి మీరు. చిన్న ఫ్లవర్స్ నేను తీసుకున్నవి, ఇంకా కొంచెం పెద్ద ఫ్లవర్స్ తీసుకుంటే చాలా బాగా వస్తుంది. జడ అయితే చాలా నీట్ ఫినిషింగ్ తో బాగా కనిపిస్తుంది అనమాట. మన ఛానల్ ఇంకా ఫస్ట్ టైం ఎవరో చూస్తున్నారు వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ కి లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. ఈసారి ఏ ఫ్లవర్స్ తో ట్రై చేయాలో కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ ఇంకా కొత్త కొత్త అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలానే సపోర్ట్ చేయండి. మీరు కామెంట్ చేస్తూ ఉంటే ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలి, ఇంకా ఇవి ఎలా ఉన్నాయి, ఈ వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేస్తేనే కదా నాకు తెలుస్తుంది. రెస్పాండ్ అవ్వండి. ఇంకా మన ఛానల్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. జడ అయితే చేశాను. ఇప్పుడు పైన వేణి పెట్టడానికి చిన్న రోజ్ ఫ్లవర్స్ తో అయితే చిన్న వేణి అయితే చేసేద్దామా. సో ఈ చిన్న రోజ్ ఫ్లవర్స్ తో అయితే ఇవి అన్ని అయితే ఇట్లా రెక్కలు ఉంటాయి కదా, ఇవి అయితే అన్ని ఇట్లా తీసేయాలన్నమాట. ఇవి అన్ని విడివిడిగా ఇట్లా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఒక సూది దారం అయితే తీసుకోవాలి. ఆ సూది దారం తీసుకున్న తర్వాత ఇట్లా 1 by 1 అయితే ఇట్లా ఏమంటారు ఫోల్డ్ చేసి అయితే ఇట్లా గుచ్చాలన్నమాట. నేను వీడియోలో చూపిస్తాను అట్లా నేను ఎట్లా అయితే గుచ్చుతున్నానో అట్లా ఇట్లా నేనైతే ఇట్లా గుచ్చి ఒక చిన్న వేణి, చిన్న ఫ్లవర్స్ కదా, చిన్న రెక్కలు కదా, అందుకని చిన్న వేణి అయితే వచ్చింది. పెద్ద రోజులు అయితే ఇంకా కొంచెం పెద్దగా వచ్చింది. చిన్న చిన్న ఫ్లవర్స్ కాబట్టి, ఇవి చిన్న రోజ్ ఫ్లవర్స్ కాబట్టి, చిన్న రెక్కలు కాబట్టి చిన్నగా వచ్చింది. అదే పెద్ద రోజ్ ఫ్లవర్ అయితే కొంచెం అవి రెక్కలు కొంచెం పెద్దగా ఉంటాయి కాబట్టి కొంచెం పెద్దగా వస్తుంది అనమాట. సో చిన్న రోజ్ ఫ్లవర్స్ అయితే నేను ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను. ఎలా ఉందో కామెంట్ చేయండి.
ఇలా అయితే 1 by 1 అయితే ఇదిగోండి నేను చూపిస్తున్నట్లయితే ఇలా అన్ని సూదికి అయితే ఇలా గుచ్చుకోవాలన్నమాట. ఈ వేణీస్లో చాలా టైప్స్ ఆఫ్ వేణీస్ అయితే ఉన్నాయండి. చాలా రకాలు ఉన్నాయి, చాలా రకరకాలుగా చేయవచ్చు. నేనైతే ఇది ఇంకో రకం అన్నమాట, ఇది ఒక రకము, అన్ని రకాలు ఇది ఒక రకం అన్నమాట. ఇలా అయితే చేశాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు కూడా యూజ్ అయ్యింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలానే సపోర్ట్ చేయండి. అలానే ఈ వీడియో ఇంకా ఎవరికెవరికి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో అయితే ఇంకా వాళ్ళకైతే షేర్ చేయండి. ఇదిగోండి ఫైనల్లీ ఇదిగోండి అవుట్పుట్ అయితే ఇలా వచ్చిందనమాట. నేను చేసిన ఈ పూల జడ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి.